Once again, welcome to my channel, Competitive Maths by Biology. Yes, we are in the chapter allegation, and today we are going to discuss part 6 of allegation. Okay, it's about third type of calculations. Okay, మనం బేసిక్ క్లాస్ లో చెప్పినప్పుడు అలిగేషన్ పార్ట్ 1 లో బేసిక్స్ చెప్పాం, టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చెప్పాం. అందులో ఈరోజు థర్డ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం. దానికంటే ముందు టైప్ 2 క్యాలిక్యులేషన్ లో కొన్ని క్వశ్చన్స్ మోడల్ ప్రాబ్లమ్స్ మిగిలిపోయినాయి, ఒక 3-4 అవి చూసిన తర్వాత నెక్స్ట్ అవి చూద్దాం. ఓకే రైట్. Question number 39. If goods be purchased for rupees 450 and 1/3 sold at a loss of 10%, at what gain percent should the remainder be sold as to gain 20% on the whole transaction? కొన్ని వస్తువులను రూపాయలు 450లకు కొని వాటిలో 1/3 వంతు వస్తువులను 10% నష్టానికి అమ్మారు. మిగిలిన వస్తువులను ఎంత శాతం లాభానికి అమ్మినా మొత్తం మీద 20% లాభం వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఈ 450 తోటి ఎటువంటి అవసరము లేదు. మనకి జస్ట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు ఈ 450 రూపీస్ కి. మనమేం కనుక్కోవాలి? మొత్తం 3 భాగాల వస్తువులలో ఒక భాగం వస్తువుని 10% నష్టానికి అమ్మాడు. మిగిలిన 2 భాగం వస్తువులని ఎంత శాతం లాభానికి అమ్మితే మొత్తం మీద 20% లాభం వస్తుంది అంటున్నాడు. ఎస్, చూద్దాం. 3 భాగాలలో ఒక భాగం వస్తువుల్ని 10% నష్టానికి అమ్మడం జరిగింది. మొత్తం 3 భాగాల్లో ఒక భాగం నష్టానికి అమ్మితే మిగిలిన 2 భాగాల్ని ఎంత శాతం లాభానికి అమ్మితే మొత్తం 3 భాగాల మీద 20% లాభం లభిస్తుంది అన్నాడు. ఇది అలిగేషన్ సంబంధించి. సో చూద్దాము, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ? 20 - 10 తేడా. 20 - 10 మొత్తం 30%. ఇక్కడ ఆల్రెడీ ఒక భాగం వస్తువును 10% నష్టానికి అమ్మాడు. మొత్తం మీద 20% లాభం రావాలంటే దీనికి 20% కంటే ఎక్కువ లాభానికే అమ్మాలి. 2 యూనిట్ల విలువ 30, అంటే ఒక యూనిట్ వచ్చేసి 15% అమ్మాలి. సో ఒక యూనిట్ విలువ ఎంత అవుతుంది? 15%. ఈ విలువ 20 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకు? ఈ విలువ ఆల్రెడీ 20 కంటే తక్కువ ఉంది కాబట్టి 20 + 15 కలిపితే 35% లాభానికి ఈ 2 యూనిట్ల వస్తువులను అమ్మాలి. సో ఆన్సర్ ఇస్ బి. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా మనం ఈ 450 అనే విలువను ఉపయోగించలేదు. అది ప్రాబ్లం లో జస్ట్ మనని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు, కానీ దానివల్ల వాస్తవానికి ఉపయోగం లేదు. నెక్స్ట్ 40th క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం. A milkman makes 20% profit by selling milk mixed with water at rupees 9 per liter. If the cost price of 1 liter pure milk is rupees 10, then the ratio of milk and water in the said mixture is. ఒక పాల వ్యాపారి పాలలో కొంత నీటిని కలిపి రూపాయలు 9 పర్ లీటర్ చొప్పున అమ్మి 20% లాభం పొందుతున్నాడు. స్వచ్ఛమైన పాల ధర లీటర్కు 10 రూపాయలు అయినా ఆ మిశ్రమంలో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత? రైట్, చూడండి, మనకి స్వచ్ఛమైన పాల ధర 10 రూపాయలు, 10 రూపీస్ పర్ లీటర్. స్వచ్ఛమైన పాల ధర 10 రూపాయలు. ఈ పాలకి మనం ఏం కలుపుతున్నాము? ప్యూర్ మిల్క్. ఇది కొంత నీటిని కలుపుతున్నాము. ఏ నీటిని కలుపుతాం? మనం ఏమన్నా బిస్లరీ వాటర్ కలుపాం కదండి. సో నీటిని కలుపుతున్నాం అంటే నీటి యొక్క కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకోవాలి, 0 రూపీస్ పర్ లీటర్. ఇప్పుడు 9 రూపాయలు ఈ స్వచ్ఛమైన పాలు మరియు నీరుల మిశ్రమాన్ని 9 రూపాయలు లీటర్ చొప్పున అమ్మితే 20% లాభం. అసలు లాభం రాకుండా ఉండాలంటే ఎంత కమ్మాలో కనుక్కుందాం. 9 రూపాయలు పర్ లీటర్ కమ్మడం వలన 20% లాభం. 20% యొక్క భిన్నం విలువ 1/5. ఈ లాభం గాని నష్టం గాని ఎల్లప్పుడు కొన్న విలువపై లెక్కించబడుతుంది. అప్పుడు ఈ హారం కొన్న విలువ అయితే ఈ 1 అనేది లాభం, ప్రాఫిట్ ని చూపిస్తుంది. కానీ 9 రూపాయలు ఏంటిది? అమ్మిన వెల. అమ్మిన వెల ఎలా వస్తుందండి? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. 5 + 1 6 యూనిట్లు అమ్మిన వెల. ఆ 6 యూనిట్ల విలువ 9 రూపాయలు పర్ లీటర్ కి సమానం. రైట్, 1 యూనిట్ విలువ కావాలి మనకి. 3 రోళ్ళ ముళ్ళ ముళ్ళ
2 యూనిట్ల విలువ 3 రూపాయలు ఫర్ లీటర్ అయితే 1 యూనిట్ విలువ 3/2 రూపాయలు ఫర్ లీటర్. కానీ ఇక్కడ నాకు లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఈ పాలు మరియు నీటిల మిశ్రమాన్ని లీటర్కి ఎంత చొప్పున అమ్మాలి. లాభం రాకుండా ఉండాలంటే నువ్వు ఎల్లప్పుడూ కొన్న వేలకే అమ్మవలసి ఉంటుంది. 5 యూనిట్ల విలువ కావాలి నీకు. 5 × 3/2 5 ముళ్ళ 15/2 రూపాయలు ఫర్ లీటర్. అదే 7.5 రూపాయలు ఫర్ లీటర్ అమ్మాలి. 6 యూనిట్లకు అమ్మితే 20% లాభం వస్తుంది. అదే లాభం రాకుండా ఉండాలంటే దానికి కొన్న వేలకు అమ్మాలి, 5 యూనిట్లకు అమ్మాలి. 5 యూనిట్ల విలువ 7.5 రూపాయలు ఫర్ లీటర్. ఇప్పుడు ఈ మిశ్రమంలో పాలు మరియు నీరు ఏ నిష్పత్తిలో కలిశాయో అలిగేషన్ ద్వారా వచ్చేస్తుంది మనకి. 0 7.5ల డిఫరెన్స్ 7.5, 10 7.5ల డిఫరెన్స్ 2.5, 2.5 ones are 2.53 సార్. సో ఆ మిశ్రమంలో పాలు మరియు నీరు ఏ నిష్పత్తిలో కలవబడ్డాయి? 3:1 నిష్పత్తి. సో ఆన్సర్ ఇస్ ఏ. ఓకే స్టూడెంట్స్, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, లెవెల్ పెరిగి ఉంటుంది, అందుకే కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. A milkman pays 8 rupees per liter of milk. He adds water and sells the mixture at ₹9 per liter, thereby making 40% profit. The proportion of water to milk received by the customer is. Okay. ఒక పాల వ్యాపారి స్వచ్ఛమైన పాలను 1 లీటర్ ₹8 చొప్పున కొంటాడు. ఈ పాలలో కొంత నీటిని చేర్చి మిశ్రమాన్ని 1 లీటర్కు ₹9 చొప్పున అమ్మి 40% లాభం పొందుతున్నాడు. అయినా వినియోగదారుడు ఏ నిష్పత్తిలో నీరు మరియు పాలు అందుకుంటున్నాడు? అయినా వినియోగదారుడు ఏ నిష్పత్తిలో నీరు మరియు పాలు అందుకుంటున్నాడు? 4 ఆప్షన్స్ ఇచ్చారు. సొల్యూషన్ చూద్దాం. చూడండి, స్వచ్ఛమైన పాలు ప్యూర్ మిల్క్ 8 రూపాయలు ఫర్ లీటర్ కొంటున్నాడు అతను. దీనికి కొంత నీటిని కలుపుతున్నాడు. నీటి యొక్క కాస్ట్ ఫ్రీ కాబట్టి 0 రూపీస్ ఫర్ లీటర్. అయితే ఈ రెండింటి మిశ్రమాన్ని 9 రూపాయలు ఫర్ లీటర్ అమ్మడం ద్వారా అతను 40% లాభం పొందుతున్నాడట. 40% యొక్క భిన్నం విలువ 20% 1/5 అయితే 40% 2/5. అనగా కొన్న వేల 5 యూనిట్లు అయితే అతను లాభం పొందేది 2 యూనిట్లు. ఓకే, ఎస్. కానీ అమ్మిన వేల ఎంత? 9 రూపాయలు. అమ్మిన వేల ఎలా వస్తుంది? కొన్న వేల ప్లస్ లాభం 5 + 2 7 యూనిట్ల విలువ 9 రూపాయలు ఫర్ లీటర్. 1 యూనిట్ విలువ 9/7 రూపాయలు ఫర్ లీటర్. ఇక్కడ ఈ 1 కావడానికి దీన్ని 7 చేత భాగించండి ఇరు పక్కల. కానీ ఇక్కడ మనకు లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఈ పాలు నీరుల మిశ్రమాన్ని ఎంత కమ్మాల్సి ఉంటుంది? దాని యొక్క కొన్న వేల కమ్మాల్సి ఉంటుంది. కొన్న వేల 5 యూనిట్లు. ఆ 5 యూనిట్ల విలువ 5/9 45/7 రూపాయలు ఫర్ లీటర్. ఎస్, లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఈ మిశ్రమాన్ని 45/7 రూపాయలు ఫర్ లీటర్ కు అమ్మాలి. కానీ ఇప్పుడు నా క్యాలిక్యులేషన్ దేని వల్ల టఫ్ అవుతుంది? ఈ హారంలో ఉన్న 7 వల్ల. ఇది లేకుండా ఉండడానికి ప్రతి విలువను 7 చేత గుణిద్దాం. 7 ఎమ్ములు 56, 0 ఏళ్ళ 0, 7 7 కట్ 45. ఇప్పుడు మనకి పాలు మరియు నీరు ఏ నిష్పత్తిలో వినియోగదారుడు అందుకుంటున్నాడో చూద్దాం. 0 45ల తేడా 45, 56 45ల తేడా 11, 45:11. ఈ నిష్పత్తిలో వినియోగదారుడు ఆ పాల వ్యాపారి నుంచి అందుకుంటున్నాడు. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్, థర్డ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ పైన క్వశ్చన్స్ వచ్చాయి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42. In a class of 50 students, 40% are girls and the rest are boys. The average marks of boys is 58 and that of girls is 62. What are the average marks of whole class? 50 మంది విద్యార్థులు కల ఒక తరగతిలో
40% మంది బాలికలు, మిగిలిన వారు బాలురు. బాలుర యొక్క సగటు మార్కులు 58 మరియు బాలికల యొక్క సగటు మార్కులు 62. అయినా ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సగటు మార్కులు ఎంత? ఓకే, రైట్. చూడండి, ఇక్కడ బాయ్స్ తీసుకుందాము, ఇక్కడ గర్ల్స్ తీసుకుందాము. ఇక్కడ వాటి రేషియో వస్తుంది, అది మనకు తెలిసిన విషయమే. రైట్, బాయ్స్ యావరేజ్ మార్క్స్ ఎంత? 58. బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 58, గర్ల్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 62. అంటే 40% గర్ల్స్ అన్నారు, 40% ఫ్రాక్షన్ వాల్యూ 2/5. మొత్తం తరగతిలో 5 యూనిట్ల విద్యార్థులు ఉంటే అందులో 2 యూనిట్లు గర్ల్స్. గర్ల్స్ రేషియో వచ్చేసి 2, మిగిలిన 3 యూనిట్లు ఎవరు? బాయ్స్. ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు. లేదు అంటే 40% ఆఫ్ టోటల్ స్టూడెంట్ 50, మొత్తం విద్యార్థులు 50, అందులో 40% మంది వీరు. 2 సున్నాలు, పర్సంటేజ్ క్యాన్సర్, 4 5 20. గర్ల్స్ 20 అయితే బాయ్స్ 30. అప్పుడు కూడా రేషియో 3:2 వస్తుంది. ఇది బాయ్స్ రేషియో, ఇది గర్ల్స్ రేషియో. అలా కాకుండా డైరెక్ట్ రేషియో నుంచి తీసుకుందాం. రైట్, ఇప్పుడు మొత్తం తరగతి యొక్క సగటు మార్కులు కావాలి నాకు. మొత్తం తరగతి యొక్క సగటు మార్కులు కావాలి. చూడండి, మనం బేసిక్ క్లాస్ పార్ట్ 1 లో చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న డిఫరెన్స్ గాని ఇటు సమ్ గాని మొత్తం నిష్పత్తి మొత్తం పదాలతో భాగించబడాలి. 58 62ల తేడా 4 మార్కులు. ఇక్కడ నిష్పత్తి మొత్తం 5 యూనిట్లు. ఈ మార్కుల తేడా లేదా ఈ మార్కుల మొత్తం అనేది నిష్పత్తి పదాల మొత్తంతో భాగించబడాలి. ఎందుకు? సగటు అనేది రాశుల మొత్తం బై రాశుల సంఖ్య లేదా రాశుల భేదం కూడా రాశుల సంఖ్యచే భాగించబడాలి. 5 యూనిట్ల విలువ 4 మార్కులు అయితే 1 యూనిట్ విలువ 4/5 మార్కులు. 4ని 5 చేత భాగిస్తే 0.8 మార్క్స్ వస్తుంది. అప్పుడు 3 యూనిట్ల విలువ ఎంత అవుతుంది? 3 × 24 అనగా 2.4 మార్కులు. అలాగే 2 యూనిట్ల విలువ ఎంత అవుతుంది? 2 × 0.8 1.6 మార్క్స్. ఇక్కడ సగటు మనకు తెలుసు అత్యల్ప విలువకి అత్యధిక విలువకి మధ్యలో ఉంటుంది. కాబట్టి అత్యల్ప విలువను 1.6 ను కలపండి, 59.6 మార్క్స్. లేదా 62 నుంచి 2.4 తీసేయండి, అప్పుడు కూడా 59.6 మార్క్స్ వస్తుంది. సో తరగతి యొక్క సగటు మార్కులు 59.6. ఇది థర్డ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్. అలాంటి సేమ్ మోడల్ ఇంకో ప్రాబ్లం చూద్దాం, తీసుకోండి. In a class of 45 students, 40% are boys, remaining are girls. చూడండి, 40% are boys, remaining are girls. The average weight of girls is 55 and that of boys is 65. What is the average weight of the whole class in kgs? 47 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో 40% బాలురు మరియు మిగిలిన వారు బాలికలు. బాలికల యొక్క సగటు బరువు 55 కేజీలు మరియు బాలుర యొక్క సగటు బరువు 65 కేజీలైన ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సగటు బరువు ఎంత? బాయ్స్ యావరేజ్ వెయిట్ 65 కేజెస్ అండ్ గర్ల్స్ వచ్చేసి 55 కేజెస్. 40% బాయ్స్, 40% ఫ్రాక్షన్ వాల్యూ 2/5 అనగా మొత్తం క్లాస్ లో 5 యూనిట్ల విద్యార్థులు ఉంటే అందులో 2 యూనిట్లు బాలురు, మిగిలిన 3 యూనిట్లు బాలికలు. ఇది బాలికల యొక్క నిష్పత్తి. అయినా తరగతి మొత్తం యొక్క సగటు బరువు కనుక్కోవాలి. మనకు తెలుసు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈ నిష్పత్తి మొత్తంలో విభజించబడాలి. నిష్పత్తి మొత్తం 2 + 3 5 యూనిట్లు. ఇక్కడ 65 55 తేడా 10 కేజీలు. 1 యూనిట్ విలువ వచ్చేసి 2 కేజీలు. అప్పుడు ఈ 2 యూనిట్ల విలువ 4 కేజీలు. కానీ నాకు తెలుసు ఈ సగటు విలువ అత్యధిక విలువకి అత్యల్ప విలువకి మధ్యలో ఉంటుంది. కాబట్టి అత్యల్ప విలువను కలపండి. 55 + 4 59 కేజీలు అవుతుంది. లేదు అంటే ఆప్షన్స్ నుంచి కొంచెం ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. మనం ఏ విధంగా ఎలిమినేషన్ చేయొచ్చు
చూడండి, తక్కువ విలువ 55, ఎక్కువ విలువ 65. ఆన్సర్ వీటి మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ చూడండి 54 55 కంటే తక్కువ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 68 65 కంటే ఎక్కువ ఇది ఆన్సర్ కాదు. ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు మనం. రిమైనింగ్ 2 ఆప్షన్స్ నుంచి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ తక్కువ విలువకు 4 కలపండి 59. లేదు అంటే 1 యూనిట్ విలువ 2 కేజీలు అయితే 3 యూనిట్ల విలువ 6 కేజీలు. అప్పుడు ఎక్కువ విలువ నుండి 6 కేజీలు తీయండి. 65 నుంచి 6 తీసేసిన 59 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ డి. ఓకే స్టూడెంట్స్, ఈ థర్డ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ లోనే నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. లెవెల్ పెరిగిన క్వశ్చన్స్ ఇవి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ కి సంబంధించి. ఓకే, మనీష్ బాట్ 25 kgs of rice at rupees 32 per kg and 15 kg of rice at rupees 36 per kg. What profit did he get when he mixed the two varieties together and sold it at rupees 40.20 per kg? మనీష్ రూపాయలు 32 ఫర్ కేజీ విలువ గల 25 కేజీల బియ్యం మరియు రూపాయలు 36 పర్ కేజీ విలువ గల 15 కేజీల బియ్యంలను కొన్నాడు. ఈ రెండు రకాల బియ్యంలను కలిపి ఏర్పరిచిన మిశ్రమంను రూపాయలు 40.20 కేజీలు చొప్పున అమ్మితే ఎంత శాతం లాభం లభించును? మిశ్రమ బియ్యం 1 కేజీని ఇంత చొప్పున అమ్మితే ఎంత శాతం లాభం కలుగుతుందో మనమే కనుక్కోవాలి. ఓకేనా? రైట్, చూడండి, ఒకటి 32 రూపాయలు, మొదటి రకం బియ్యము 32 రూపాయలు ఫర్ కేజీ. రెండవ రకం బియ్యం కాస్ట్ 36 రూపాయలు ఫర్ కేజీ. ముందుగా మనమేమి కనుక్కోవాలి? మిశ్రమం యొక్క కొన విలువ కనుక్కుందాం. ఈ రెండు రకాలని మిక్స్ చేస్తే వచ్చే మిశ్రమం యొక్క సిపిని ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, సిపి ఆఫ్ మిక్చర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఆ మిశ్రమాన్ని కేజీకి ఎంత చొప్పున అమ్మాలి. కానీ వాటి యొక్క విలువలు ఇచ్చాడు. మొదటి రకం బియ్యం ఎన్ని కేజీలు? 25 కేజీలు. రెండవ రకం బియ్యం 15 కేజీలు. వాటి నిష్పత్తి తీసుకోండి. ఏ నిష్పత్తిలో ఇవి కలపబడ్డాయి? 5 ముళ్ళ 5 5ల 5:3 నిష్పత్తిలో కలపబడ్డాయి. మనకు తెలుసు ఈ సగటు విలువ కనుక్కోవాలంటే ఈ రెండింటి యొక్క తేడా 4 రూపాయలు ఫర్ కేజీ అనున్నది ఈ మొత్తం నిష్పత్తిలో విభజించబడాలి. చూడండి, 5 + 3 8 యూనిట్ల విలువ 4 రూపాయలు ఫర్ కేజీ. 4 రూపాయలు ఫర్ కేజీ అయితే 1 యూనిట్ విలువ ½ రూపీస్ ఫర్ కేజీ. 1 యూనిట్ విలువ ఎంత వస్తుంది? 0.5 రూపీస్. ఎస్, అప్పుడు 5 యూనిట్ల విలువ, దీన్ని 0.5 కూడా రాయొచ్చు, 0.5 రూపీస్ ఫర్ కేజీ. అప్పుడు 5 యూనిట్ల విలువ తీసుకుందాం. 5.5లో 2.5 రూపాయలు ఫర్ కేజీ. కానీ ఈ సగటు విలువ ఎక్కువ విలువకి తక్కువ విలువకి మధ్యలో ఉంటుంది. ఎక్కువ విలువ కంటే తక్కువ ఉండాలి. అప్పుడు 36 నుంచి 2.5 తీయండి, 33.5 రూపాయలు ఫర్ కేజీ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు మనము కేవలము సగటు మిశ్రమం యొక్క కొన్న విల మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? అతనికి లాభం ఎంత వచ్చిందో కావాలి. వాస్తవానికి మిశ్రమాన్ని 33.5 రూపాయలు ఫర్ కేజీ చొప్పున అమ్మితే అతనికి ఎటువంటి లాభం రాదు. కానీ అతను ఎంత కమ్మాడు? 40.20 రూపాయలు ఫర్ కేజీ చొప్పున అమ్మాడు. లాభ శాతం ఎలా వస్తుంది? లాభం బై కొన్న వేల. లాభం ఎంత చూడండి, అమ్మాల్సింది ఇంతకు కానీ ఇంతకు అమ్మాడు కాబట్టి లాభం ఎంత వచ్చింది అతనికి? 40.20 33.5, తేడా 6.7 రూపాయలు. అది లాభం. 33.5 అమ్మితే అతనికి లాభం రాదు. కానీ అతను అమ్మింది ఎంత అండి? 33.5 కాదు కదా, 40.20. అప్పుడు డిఫరెన్స్ చూడండి, అదే లాభం అవుతుంది 6.7. కానీ మిశ్రమం కొన్న వేల ఎంత? 33.5 రూపాయలు. ఈ డెసిమల్ పాయింట్ కట్ 67 ఒకట్ల 67 5ల 35. సో 1/5 అంటే 20% లాభం లభిస్తుంది. సో ఆన్సర్ ఇస్ డి. వెరీ ఇంపార్టెంట్ మోడల్, కొంచెం ట్రికీ ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. A wholesale dealer blends 2 varieties of tea, one costing rupees 65 per kilo and another costing rupees 120 per kilo.
The ratio of quantities they were mixed in as 6:5. If he sold the mixed variety at rupees 110 per kilo, what was his profit percentage? Yes. ఒక వ్యాపారి రూపాయలు 65 పర్ కేజీ 120 పర్ కేజీ విలువ గల రెండు రకాల టీ పౌడర్లను 6:5 నిష్పత్తిలో కలిపి మిశ్రమంను రూపాయలు 110 పర్ కేజీ చొప్పున అమ్మిన అతనికి లభించు లాభ శాతం ఎంత? రైట్. మొదటి రకం టీ పౌడర్ కాస్ట్ 65 రూపాయలు పర్ కేజీ. రెండవ రకం టీ పౌడర్ కాస్ట్ 120 రూపీస్ పర్ కేజీ. అయితే ఈ రెండింటిని కలిపాడు. ఏ నిష్పత్తిలో కలిపాడు? 6:5 నిష్పత్తిలో కలిపాడు. అప్పుడు ఈ మిశ్రమం యొక్క కొన్న విలువ ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద సిపి ఆఫ్ మిక్చర్ ఫస్ట్. ఓకే, ఎలా వస్తుంది? ఎస్, డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత అండి? 120 65 డిఫరెన్స్ 55. ఈ 55 ఈ నిష్పత్తి మొత్తం చూడు భాగించబడాలి. 6 + 5 11 యూనిట్లు. 11 యూనిట్ల విలువ 55 రూపాయలు అయితే 1 యూనిట్ విలువ 5 రూపాయలు అవుతుంది. అప్పుడు 6 యూనిట్ల విలువ 30 రూపాయలు. కానీ సగటు విలువ అనేది 65 కంటే ఎక్కువ, 120 కంటే తక్కువ. కాబట్టి 120 నుంచి 30 తీసేయండి, 90 రూపాయలు పర్ కేజీ అవుతుంది, కిలో. ఇది సగటు విలువ. ఇదేంటండి? సగటు విలువ. ఇప్పుడు మనము దీని నుండి లాభం కనుక్కుందాం. అనగా మిశ్రమాన్ని 90 రూపాయలు పర్ కిలో చొప్పున అమ్మితే అతనికి ఎటువంటి లాభము రాదు. కానీ అతను ఎంత కమ్మాడు? 110కి అమ్మాడు. 90కి అమ్మాల్సింది 110కి అమ్మాడు. ఎంత లాభం జరిగింది? 20 రూపాయలు. ఎంత మీద? దాని యొక్క కొన్న విలువ 90 మీద. 2/9 2 × 1/9 అంటే 11.11%. 2 × 11.11% అంటే 22.22%. సో ఆన్సర్ ఇస్ డి. ఓకే స్టూడెంట్స్, చూడండి ఎంత లాజిక్ క్వశ్చన్స్, ట్రికీ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఎంత సింపుల్ వేలో చేసేస్తున్నాము. ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ జరిగినట్టు ఉంది, ఎందుకంటే ఇది మొదటి ప్రశ్న. ఇది మెథడ్ తెలిసిన తర్వాత మనం ఇంకా కొంచెం సింపుల్ వేలో, ఇంకా మనకు వచ్చేసిన తర్వాత ఇంకా తక్కువ టైంలో చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 46. A milkman buys milk at 24 rupees per liter and he adds 1/5 of water to it and sells the mixture at rupees 32 per liter. What will be his gain in percentage? ఒక పాల వ్యాపారి పాలను రూపాయలు 24 పర్ లీటర్ చొప్పున కొని దానిలో 1/5వ వంతు నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని రూపాయలు 32 పర్ లీటర్ చొప్పున అమ్మినచో అతనికి లభించు లాభ శాతం ఎంత? సొల్యూషన్. మన దగ్గర స్వచ్ఛమైన పాలు ఉన్నది, ప్యూర్ మిల్క్. దానికి కొంత నీరు కలుపుతున్నాం. స్వచ్ఛమైన పాలు 24 రూపాయలు పర్ లీటర్ చొప్పున కొంటాడు. కానీ మనం కలిపే నీటి కాస్ట్ ఫ్రీయే కాబట్టి 0 రూపీస్ పర్ లీటర్. అప్పుడు ఈ మిశ్రమం యొక్క కొన్న వెల కనుక్కోవాలి. ఫస్ట్ స్వచ్ఛమైన పాలు నీరు మిశ్రమం యొక్క కొన్న వెల కనుక్కోవాలి. అయితే అందులో పాలు మరియు నీటి నిష్పత్తి ఇచ్చాడు. 1/5వ వంతు నీరు, అనగా హారం శకలు చూస్తే మొత్తం 5 యూనిట్ల పాలు ఉంటే 5 యూనిట్లకు 1 యూనిట్ నీరు కలుపుతున్నాం. మొత్తం 5 లీటర్ల పాలు ఉన్నాయనుకోండి, 5 లీటర్ల చొప్పు 1 లీటర్ చొప్పున నీటిని కలుపుతున్నాము. 5 లీటర్ల పాలకు 1 లీటర్ చొప్పున నీటిని కలుపుతున్నాము. కాబట్టి పాలు మరియు నీరు నిష్పత్తి 5:1. మనకు తెలిసి ఇది థర్డ్ కేసు. 24 సున్నాల డిఫరెన్స్ 24 రూపాయలు పర్ లీటరే. అది ఈ నిష్పత్తిలో విభజించగలగాలి. 5 + 1 6. 6 యూనిట్ల విలువ 24 రూపాయలు అయితే 1 యూనిట్ విలువ 4 రూపాయలు పర్ లీటర్. అప్పుడు 5 యూనిట్ల విలువ 5 × 4 20 రూపాయలు పర్ లీటర్ అవుతుంది. 1 యూనిట్ విలువ ఎంత అవుతుంది? 4 రూపాయలు పర్ లీటర్. ఇది 0 కంటే ఎక్కువ, 24 కంటే తక్కువ. 24 4 తీసేయండి, 20 రూపాయలు పర్ లీటర్. లేదా 20 నుంచి 0 తీసేయండి, 20 రూపాయలు పర్ లీటర్ అవుతుంది. ఇది మిశ్రమం యొక్క కొన్న వెల. కానీ అతను 20 రూపాయలు పర్ లీటర్ చొప్పున అమ్మితే లాభం కానీ నష్టం కానీ రాదు. కానీ అతను ఎంత కమ్ముతున్నాడు?
32 రూపాయలు ఫర్ లీటర్ చొప్పున అమ్ముతున్నాడు. 20 రూపాయలకు అమ్మాల్సిన సరుకు 32 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే లాభం 12. ఎంత కమ్మాలి? కొన్న వేల 20. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ అండి మిక్చర్ది. సో 4 3s 4 5s 3/5 అంటే ఎంత? 60%. 1/5 20%, 3/5 అంటే 60%. సో అతని లాభము 60% లాభం పొందుతున్నాడు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ లో కూడా చూసాము. సెకండ్ చాప్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ దాంట్లో కూడా చూసాము. ఒకసారి చూద్దాం. 47. A milkman has 20 liters of milk. If he mixes 5 liters of water, which is freely available in 20 liters of pure milk. If the cost of pure milk is rupees 18 per liter, then the profit of milkman when he sells the mixture at cost price. ఒక పాల వ్యాపారి 20 లీటర్ల స్వచ్ఛమైన పాలకు 5 లీటర్ల నీటిని కలిపి మిశ్రమాన్ని కొన్న వెలకే అమ్మినచో ఎంత శాతం లాభం లభిస్తుంది? ఇక్కడ స్వచ్ఛమైన పాల ధర లీటర్కి 18 రూపాయలు. చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి మనకి. అతని దగ్గర 20 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. ఈ స్వచ్ఛమైన పాలకి ఎన్ని లీటర్ల నీటిని కలుపుతున్నాడు? 5 లీటర్లు. ఈ 5 లీటర్లే కదా అతనికి లాభం. అందుకనే కొన్న వెలకి అమ్మినప్పటికీ కూడా ఈ 5 లీటర్లు అతనికి లాభం వస్తుంది. 20 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. ఈ పాలకి 5 లీటర్లు కలుపుతున్నాడు. ఏదైతే నీరు కలుపుతున్నాడో అదే అతనికి లాభం. సో లాభ శాతం 5/20. 5 ఒకట్ల 5 నాలుగు 1/4. భిన్నం విలువ 25%. ఓకే, సో ఆన్సర్ ఇస్ బి. సేమ్ మోడల్ క్వశ్చన్. A milkman has 24 liters of milk. If he mixes 4 liters of water, which is freely available in 24 liters of pure milk, and the cost of the pure milk is rupees 42 per liter, then the profit of the milkman when he sells the mixture at cost price is. ఒక పాల వ్యాపారి 24 లీటర్ల స్వచ్ఛమైన పాలకు 4 లీటర్ల నీటిని కలిపి మిశ్రమాన్ని కొన్న వెలకే అమ్మినచో ఎంత శాతం లాభం లభిస్తుంది? ఇక్కడ స్వచ్ఛమైన పాల వేల 42 రూపాయలు పర్ లీటర్. అతని దగ్గర ఉన్న స్వచ్ఛమైన పాల పరిమాణం 24 లీటర్లు. దీనికి 4 లీటర్లు నీరు కలుపుతున్నాడు. ఏదైతే కలుపుతున్నాడో అదే అతని యొక్క లాభం. 4 ఒకట్ల 4 ఆరు 1/6 యొక్క శాతం విలువ 16.23%. సో అతని లాభ శాతం ఎంత అండి? 16.23%. ఓకే, నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ అండ్ లాస్ట్ 2 problems of this class. Question number 49. A milkman says that he sells milk at a cost price, but he makes a 20% profit by mixing water to milk. If he sells 24 liters of mixture milk, find the quantity of water in the mixture. ఒక పాల వ్యాపారి పాలను కొన్న వెలకే అమ్ముతానని చెప్తాడు. కానీ అతడు పాలలో కొంత నీరు కలపడం వలన 20% లాభం పొందుతాడు. అతడు 24 లీటర్ల మిశ్రమం పాలను అమ్మినచో అందులో ఎన్ని లీటర్ల నీరు కలదు? సొల్యూషన్. అతనికి వచ్చిన లాభం 20%. 20% యొక్క భిన్నం విలువ 1/5. ఇది కొన్న వెల అయితే ఇది లాభం. కానీ అతను అమ్మింది 24 లీటర్లు. అమ్మింది మొత్తం ఎన్ని యూనిట్లు? 5 + 1 6 యూనిట్లు. 5 యూనిట్ల మిశ్రమం మీద 1 యూనిట్ లాభం వచ్చింది. అంటే అమ్మింది 5 + 1 6 యూనిట్ల మిశ్రమం. 6 యూనిట్ల విలువ 24 లీటర్లు అయితే మనకు 1 యూనిట్ విలువ 4 లీటర్లు. అనగా మొత్తం 5 యూనిట్ల స్వచ్ఛమైన పాలకి 1 యూనిట్ నీరు కలిపారు. కాబట్టి 1 యూనిట్ నీరు విలువ ఎన్ని లీటర్లు? 4 లీటర్లు. సో ఆన్సర్ బి. నెక్స్ట్ సేమ్ మోడల్ క్వశ్చన్. A milkman says that he sells milk at CP, but he makes 16.2/3% profit by adding water to milk. If he sells 40 liter mixture, find the quantity of water in the mixture. ఒక పాల వ్యాపారి పాలను కొన్న వెలకే అమ్ముతానని చెప్తాడు. కానీ అతడు పాలలో కొంత నీరు కలపడం వలన
16.23% లాభం పొందుతాడు. అతడు 14 లీటర్ల మిశ్రమంను అమ్మినచో దానిలో ఎన్ని లీటర్ల నీరు కలదు? అతని లాభము 16.23%. దీని యొక్క భిన్నం విలువ 1/6. అనగా 6 యూనిట్ల పాలు ఉంటే అతను దానికి 1 యూనిట్ నీరు కలిపాడు. ఆ 1 యూనిటే లాభంగా పొందాడు. ఎందుకు? పాలను కొన్న వెలకే అమ్ముతున్నాడు కాబట్టి. రైట్. అమ్మిన పాలు ఎన్ని లీటర్లు? 14 లీటర్లు. 6 యూనిట్లు ప్లస్ లాభం 1 యూనిట్, మొత్తం 7 యూనిట్ల పాలు అమ్మాడు. ఆ 7 యూనిట్ల పాల విలువ 14 లీటర్లు. 1 యూనిట్ విలువ 2 లీటర్లు. అతనికి 6 యూనిట్లలో 1 యూనిట్ లాభం వస్తుంది. మొత్తం 7 యూనిట్ల మిశ్రమాన్ని అమ్ముతాడు. అందులో 6 లీటర్లు పాలు అయితే 1 లీటర్ నీరు, కాబట్టి ఆ 1 యూనిట్ విలువ 2 లీటర్లు. సో ఆన్సర్ బి. ఓకే ఓకే స్టూడెంట్స్, దీంతో పార్ట్ 6 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 7 లో ఇంతకు మించిన క్వశ్చన్లతోటి, మంచి డిఫికల్టీ క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.